ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. ఈసారి ఫీడ్బ్యాక్ కూడా రికార్డ్ అవుతుంది. పోయినసారి మన జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళు కోరుకున్నారు ఫీడ్బ్యాక్ కూడా మనం రికార్డ్ చేయాలని. సో ఆ ఏర్పాటు కూడా జరుగుతుంది. సో మొదటిగా మనము అపోస్ల కార్యం 2వ అధ్యాయము 37, 38. అపోస్ల కార్యము 37వ అధ్యాయము 38, 37, 38 చదువుకుందామా? గురుజీ, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. మొదటిగా రక్షణ పొందిన వాళ్ళు యూదులు అని మనము లేఖనములు ఇప్పుడు చదువుకున్నాము. సో ఆ యూదులు ఎవరు మొదట్లో రక్షణ పొందారో వాళ్ళని లేఖనము ఎలాగ వర్ణిస్తుంది పాత నిబంధన కాలంలో, అది కూడా మనం చదువుకుందాము. అపోస్ల కార్యం 7వ అధ్యాయము 37, 38. అపోస్ల కార్యము 7వ అధ్యాయము స్టెఫన్ మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పలికబడిన మాటలు, స్టెఫన్ మాటలు మనము ఒకసారి చదువుకుందాం. అపోస్ల కార్యం 7వ అధ్యాయం 37, 38, 39 కూడా చదవచ్చు బ్రదర్. ఓకే గురుజీ. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇజ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునినవాడు ఇతనే. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు బిషప్ సింగం గారిని అలాగే బిషప్ భాస్కర్ గారిని తండ్రి మీరు ప్రోత్సహించి ఈ సిపిఎం మీటింగ్స్ ప్రారంభమయ్యేటట్లు మీరే తండ్రి ఇప్పటి వరకు నడిపించి ఉన్నారు తండ్రి. ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వటమే కాదు, అది ముందుకు సాగుతుందంటే కేవలము మీ ఆత్మ నడిపింపు, మా నాయకులు ప్రయాసము తండ్రి. ఈ సమయంలో బిషప్ సింగం గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, బిషప్ భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఎంతో వందనాలు. కొంచెం అనారోగ్యంతో బాధపడారు, కానీ మీరే ముట్టి స్వస్థపరిచారు తండ్రి. తండ్రి వాళ్ళ ముందు ఇంకా గొప్ప పరిచర్య ఉంది. వాళ్ళు ఆ పరిచర్యనంతా కూడా ముగించాలి, అనేకులకు వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. మీరు ఈ దర్శనం ఇచ్చి ఉన్నారు కాబట్టి సిపిఎం మీటింగ్ స్టార్ట్ చేయటకు వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని వలన సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. ఈ సమయంలో తండ్రి మా ప్రతి ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇజ్రాయెల్ దేశంలో ఒక ధన్యత ఉంది, ఆ చరిత్రలో ఒక ధన్యత ఉంది. ఏమనంటే మొదటిగా మారు మనసు పొందిన వాళ్ళు యూదా మతం నుంచి మారు మనసు పొందారు. క్రిస్ బ్రదర్ మనకు చదివించారు కదా, అపోస్ల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 38వ వచనం. దాని తర్వాత మనం గమనిస్తే అపోస్ల కార్యం 7వ అధ్యాయము 37 నుంచి 39 మనం చదివితే అక్కడ ఇజ్రాయెల్ దేశంకి వాడబడిన ఒక పదం, ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు వాడబడిన ఒక పదం ఏంటంటే అరణ్యంలో ఉన్న ఒక సంఘం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో ఉన్న ఒక సంఘం. అయితే ఇప్పుడున్న సంఘంకి మరి ఇజ్రాయెల్ దేశంకి పోలికలు తప్పవు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫన్ చేత ఈ మాటలు పలికించేవాడు కాదు. అరణ్యమున్న సంఘం అనే మాట వాడబడింది ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు. సో ఇప్పుడున్న సంఘంకి అలాగే ఇజ్రాయెల్ దేశంకి ఉన్న పోలికలు ఏంటో మనం చూద్దాం. అలాగే లెంటన్ సీజన్ కాబట్టి లెంటన్ సీజన్తో కూడిన వేరే మర్మాలు కూడా మనము అర్థం చేసుకుందాం. మొదటిగా నేను ఇక్కడ వాడే ఎస్ఎస్ చూడండి, సెలెక్టెడ్, తర్వాత సేవ్డ్, తర్వాత శాంక్టిఫైడ్, ష్యూరిటీ, సింబల్స్, షోల్డర్స్ అండ్ సెకండ్ ఇన్ ద లైన్. ఎంతవరకు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మనం కవర్ చేయగలుగుతామో ఈ సబ్ హెడ్డింగ్స్ మనం కవర్ చేద్దాము, లేకపోతే వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. మనము
ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం మనం చదివితే, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 28 చదివితే, దేవుడు ఇద్దరిని ఎన్నుకునే విషయంలో ఇజ్రాయెల్ దేశంనన్నా ఆర్ కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులనన్నా దేవుడు ఎన్నుకున్నాడంటే కేవలము ఆయన కృపచేతనే అనే సత్యం మనకి తెలుస్తుంది. ఏదో ఇజ్రాయెల్ దేశము చాలా విశాలమైన దేశము, చాలా ప్రజలున్న దేశము, చాలా జ్ఞానులున్న దేశం, ఏదో గ్రీక్ దేశం లాంటి ఫిలాసఫర్స్ కలిగి ఉన్న దేశము అని దేవుడు ఇజ్రాయెల్ దేశంని ఎన్నుకోలేదు ఆయనని మహిమపరుచుకుంటుటకు. ఒకసారి ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. దాని తర్వాత మొదటి కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం మనకు తేటగా ఒక సత్యము తెలుస్తుంది. ఏమనంటే ఇజ్రాయెల్ దేశంని దేవుడు ఏర్పరచుకునే విషయంలోన్నా, క్రైస్తవులను ఏర్పరచుకునే విషయంలోన్నా కేవలము ఆయన కృపనే కారణం అనేది. ఒకసారి చదవండి బ్రదర్. ఆమేన్. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతులు మిమ్మల్ని విడిపించెను. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే మనము ఎవరు వాడబడారో సంఘం స్థాపింపబడుటకు అపోస్తులు, అలాగే ఎవరెవరు దేవుడు ఎన్నుకుంటున్నారో క్రైస్తవులుగా ఉండుటకు వాళ్ళని మనం చూస్తే కేవలము దేవుని కృపనే అక్కడ కనిపిస్తుందని మనకి తేటగా అర్థమవుతుంది. విద్య లేని పామర్లని దేవుడు వాడి సహోదరు క్రిస్టియన్ గారు చదివినిపించారు కదా. విద్య లేని పామర్లు ఆ దినము పెంతెకోస్తు దినము నా ప్రసంగం చేసినప్పుడు మనసులు కదిలింపబడుతున్నాయి. ఏదో వాళ్ళు బైబిల్ కాలేజ్కి వెళ్ళి ఏదో డిగ్రీస్ పొందారని కాదు, కేవలం పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ అభిషేకము ఆ రోజు పని చేయటం మనం గమనిస్తున్నాం. ఇంకా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం చదవండి బ్రదర్. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. గురు ఒకసారి రిఫరెన్స్ చెప్పండి సార్. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26 నుంచి 28. ఓకే. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సనద్రీన్ సభలో ఈ వాక్య భాగం కూడా నేను క్రిస్ బ్రదర్ తో చదివిస్తాను. సనద్రీన్ సభలో విద్య లేని పామర్లు యోహాను, పేతురు అధికారంతో, శక్తితో, ధైర్యంతో బోధ చేసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందంట. అరే, వీళ్ళు మన బైబిల్ కాలేజ్కి ఎప్పుడు రాలేదే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారము, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అభిషేకము, ఇది ఈ దేవుని కృపచేతనే అనే మాట వాళ్ళకి అర్థమవుతుందంట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12, 13 చదవండి బ్రదర్. ఓకే. మరి ఎవనెవలనో రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలన గాని ఆకాశం కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు, యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. అక్కడ కూడా సనద్రీన్ సభ వాళ్ళు ఒక పొరపాటు చేస్తున్నారు. ఆ ధైర్యము, అభిషేకంని చూసి ఈ ధైర్యము, అభిషేకం యేసుతో ఉన్నారు కాబట్టి పొందారు అని వాళ్ళు అనుకుంటున్నారు. లేదండి, ఆ ధైర్యం గెత్సెమనీ తోటలో మనకు కనిపించట్లేదు. వీళ్ళిద్దరు కూడా పారిపోయారు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ ధైర్యము, ఈ అధికారము మాటల్లో వచ్చినాయి అని అంటే యేసుతో వాళ్ళు ఉన్నారని కాదు కానీ యేసు ఇప్పుడు ఆత్మరూపిగా వాళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎవరిని ఎన్నుకుంటున్నాడు అని అంటే రెండిటి విషయంలో మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశంనన్నా సంఘంనన్నా
కేవలం దేవుని కృపనే కారణం అనేది మనకి తేటగా కనిపిస్తుంది. ద్వితోపదేశ కాండంలో మోషే ద్వారా దేవుడు పలికిన మీరు అందరికంటే విస్తారమైన దేశమని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. మీలో అనేకులు గ్రీక్ ఫిలాసఫర్స్ లాంటి జ్ఞానులు ఉన్నారని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. కేవలం ఆయన కృప చేతని మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనం రెండో విషయంకి మనం వస్తున్నాం. సెలెక్టెడ్ తర్వాత సేవ్డ్. వాళ్ళు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఇలాగా విమోచించబడారు. వాళ్ళ సొంత శక్తి వాడారా ఫారో సైన్యంతో యుద్ధం చేయుటకు? ఆర్ కేవలం దేవుని శక్తి చేత వాళ్ళకి విమోచన కలిగిందా? ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకున్నది. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. బాహుబలము చేత రప్పించాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా జవాబు ఇవ్వచ్చు క్రిస్ బ్రదర్తో పాటి. ఇజ్రాయెల్ దగ్గర ఏమైనా సైన్యం ఉండిందా ఫారో సైన్యంతో యుద్ధం చేసి విమోచన పొందుటకు? లేదు. వాళ్ళ దగ్గర సైన్యం లేదు. వాళ్ళు చిన్న వేళ్ళు కూడా ఎత్తలేదు. ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళకి విమోచన కలిగింది. అలాగే ఎవరన్నా పుట్టినప్పటి నుంచి లేఖనం ఏం సెలవిస్తుందంటే అందరూ కూడా క్రైస్తవులుగా మారుమనసు పొందిన ముందు మొదటి ఆదాం స్వభావం కలిగి జీవించారు. ప్రతి క్రైస్తవుని జీవితంలో BC-AD అనుభవం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. దాని వలన లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. BC-AD అనేది 2 భాగంలు ఉన్నాయి చరిత్రలో. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అంతా బాగానే ఉంది. కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా BC-AD అనుభవం అనేది ఉంటుంది. మనం అందరం కూడా మొదటి ఆదాం స్వభావం కలిగి పుడుతున్నాం. సో ఒక ప్రవక్త ఎజెకియల్ ద్వారా దేవుడు ముందే ఏం ప్రవచించాడు అని అంటే, మీ రాతే గుండెని తీసుకొని రండి, మాంసం గుండెని మీరు తీసుకొని వెళ్ళండి. అలాగే పాత స్వభావం తీసుకొని రండి, కొత్త స్వభావం తీసుకొని వెళ్ళండి. మన సొంత శక్తితో మనము సాతాను తీసుకొని వచ్చే శోధనలు, నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద మనం విజయం పొందలేం. మనం అందరం కూడా మొదటి ఆదాం స్వభావం కలిగి పుడుతున్నాము. దాంట్లోనే ఉండాలి. నేత్రాశకి లోబడాలి, శరీరాశకి లోబడాలి, జీవటంబంకి లోబడాలనే ఉంటుంది. ఇంకా ఆదామవ్వ స్వభావము, ఆదామవ్వ చేసిన అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, వాళ్ళు హత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, అలాగే ఏం వ్యభిచరించలేదు. అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే, ఇది నా జీవితము, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని ఎవరన్నా అనుకుంటారు చూడండి, అది అన్నిటికంటే పెద్ద పాపం. ఈ లోకంని మనం సృష్టించలేదు, ఈ శరీరాలని మనం సృష్టించలేదు. సృష్టికర్త అయిన దేవుని షరతులు బట్టి ఈ లోకంలో మనం జీవించాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొంచెం అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఎవరన్నా రెంటెడ్ హౌస్లో ఉండే సమయంలో ఆయన సొంత ఇష్టానుసారంగా రెంటెడ్ హౌస్లో ఉండడానికి వీలు ఉంటుందా? లేకపోతే ఇంటి యజమాని షరతులు బట్టి ఆయన అక్కడ నివసించాలా? మీరే చెప్పండి. ఇంటి యజమాని షరతులు బట్టి ఎందుకంటే ఇంటి యజమాని పెట్టుబడి ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఇంకా ఎక్కువగా ఉంది. అద్దెకున్న వ్యక్తి పెట్టుబడి ఏం లేదు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ లో. ఆదామవ్వ ఈ లోకంని సృష్టించలేదు. ఆదామవ్వ వాళ్ళ శరీరాలను కూడా సృష్టించుకోలేదు. మనం కూడా ఈ లోకంని సృష్టించలేదు, మన శరీరాలను కూడా మనము సృష్టించుకోలేదు. అందుకే పేతురు ఏమంటాడు? 2 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో, నా గుడారం విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయము వచ్చి ఉన్నది. అంటే సురేష్ మనోహరన్ మీకు కనిపిస్తున్నాడు అంటే రియల్ సురేష్ మనోహరన్ లోపల ఉన్నాడు. ఈ సురేష్ మనోహరన్ శరీరం. క్రిస్ బ్రదర్ మీకు కనిపిస్తున్నారంటే క్రిస్ బ్రదర్ గారి శరీరం మనకు కనిపిస్తున్నది. నిజమైన క్రిస్ బ్రదర్ లోపల ఉన్నారు. మనం ఒక గుడారం లోపల ఉన్నాం. ఆ గుడారంని కూడా మనం సృష్టించుకోలేదు, దేవుడే సృష్టించాడు. సో ఆదామవ్వ చేసిన పాపం ఏంటంటే, వాళ్ళ నోటి ద్వారా ఒక మాట చెప్పలేదు, కానీ వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళు దేవునికి చూపించిన, వారు దేవునికి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇది మా జీవితం, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం. అది అన్నిటికంటే పెద్ద పాపం. అందుకే తీర్పిచ్చే దినం, జాగ్రత్తగా వినండి, సమాజంలో చాలా పేరు పొందిన వాళ్ళు, ఎవరికి పోలీస్ రికార్డ్స్ లేదో, వాళ్ళు నేరస్తులుగా సమాజంలో ఎవరు ఎంచబడలేదో వాళ్ళు కూడా తీర్పుకి గురి అవుతారు. ఎందుకంటే మనము ఆదాం స్వభావం కలిగి పుట్టుతున్నాం, అది దాంట్లో మన తప్పు లేదు. కానీ ఆదాం స్వభావం కలిగి ఉండి మనము జీవితాంతం జీవించి అలాగే చనిపోతున్నాం చూడండి, దానికి మనం లెక్కలు ఇచ్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో దేవుడు అందరికీ సువార్త వినుటకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్.
తోడు క్రైస్తవుల ద్వారా ఏదో ఒక విధానంగా సువార్త వినేటట్లు వాళ్ళకి దేవుడు మార్గం సరళపరుస్తాడు. మరీ చెప్తున్నాను, ఆదాం స్వభావం కలిగి మనం పుట్టాము, దాంట్లో మన తప్పు లేదు. కానీ ఆదాం స్వభావం కలిగి ఉండే మనం చనిపోతున్నాము అని అంటే మనం దేవునికి లెక్కలు ఇచ్చుకోవాలి. ఎందుకంటే కడబడి ఆదాం స్వభావం ఇచ్చుటకే కడబడి ఆదాం వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన సొంత శక్తితో ఆ పాత స్వభావంని మనం విడిచిపెట్టలేము. అందుకే కొలోసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. కొలోసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కూడా క్రైస్తవులు కూడా పాపం నుంచి విమోచించబడుటకు వాళ్ళ సొంత చిన్న ఏళ్ళు కూడా ఎత్తట్లేదు. అది దేవుని శక్తితో చేయబడిన కార్యం. అది ఆయన మనలను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు జాగ్రత్త వినండి. ఆ చీకటి రాజ్యం నుంచి మన సొంత శక్తి వాడి మనం విమోచన పొందగలుగుతామా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. లేదు. మన శక్తి సరిపోతుందా? సరిపోదు. ఇంకొక మాట, ఇజ్రాయెల్ దేశంకి అలాగే క్రైస్తవులకు ఉన్న ఒక పోలిక. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించాడు. వీళ్ళు ఫారో సైన్యంతో ఏమి యుద్ధం చేయలేదు, వాళ్ళకి విమోచన కలిగింది. దాని తర్వాత స్వతంత్రులుగానే ఉండేటట్లు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్వతంత్రులుగానే ఉండేటట్లు ఫారో సైన్యం నుంచి కాపాడుతూనే వచ్చాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విమోచించటమే కాదు, మరి ఫారో వాళ్ళని తిరిగి దాసులుగా చేయుటకు వాళ్ళని వెంబడించినప్పుడు ఏమైంది? దేవుడు అద్భుత కార్యములు చేస్తూనే వాళ్ళని రక్షించాడు. అలాగే మనల్ని సాతాను రాజ్యం నుంచి విమోచించటమే కాదు, మనం సాతాను మరి తీసుకొని వచ్చిన శోధనల మీద విజయం పొందేటట్లు లోపలుండి ఆత్మరూపిగా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుదామా? 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. క్రిస్ బ్రదర్ ఒకసారి చదవండి. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇశ్రాయేలీలు విమోచన పొందిన తర్వాత పస్కా పండుగ రాత్రి వాళ్ళు నడుచుకొని వెళ్ళే సమయంలో ఫారో మరి ఒక విశాలమైన సైన్యంని తీసుకొని వాళ్ళని వెంబడించాడు. వెంబడించినప్పుడు మరి దాసులు అవ్వకుండా, దేవుని శక్తి లేకుండా ఉంటే దాసులు అవ్వకుండా వీళ్ళు ఉండడానికి వీలవుతుందా? చెప్పండి. ఆ విశాలమైన సైన్యం తీసుకొని మరి వెంటాడుతున్నాడు ఫారో. ఆ సమయంలో కూడా దేవుని శక్తి లేకుండా ఉంటే వీళ్ళు స్వతంత్రులుగా ఉండుటకు వీలుంటుందా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. ఫారో సైన్యం మరి వెంటాడుతుందండి వాళ్ళ వెనకాల, మరి తిరిగి చేంజ్ చేస్తున్నాడు. మరి వీళ్ళు స్వతంత్రులుగానే ఉండాలి అని అంటే మరి దేవుని శక్తియే. అలాగే మనం మారు మనసు పొందినప్పుడు దేవుని శక్తి ఎలాగ వాడబడుతుందో మరి పరిశుద్ధులుగా జీవించుటకు మరి దేవుని శక్తి అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంట బలవంతుడు, అందుకే మీరు విజయము పొందుతున్నారు. సో ఎంత తేటగా కనిపిస్తుంది చూడండి ఇజ్రాయెల్ దేశంకి క్రైస్తవుల మధ్యన పోలిక. ఒకటి సెలెక్టెడ్, రెండవది సేవ్డ్, దాని తర్వాత మనం వస్తే శాంక్టిఫైడ్. వాళ్ళు పరిశుద్ధులు అని దేవుడు వాళ్ళని రక్షించలేదు, కానీ పరిశుద్ధమైన జనాంగంగా ఉండుటకు వాళ్ళని రక్షించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము క్రైస్తవుల గురించి ఎప్పుడు చెప్పుకునే మాట ఏంటంటే, మనం కూడా ఒక పరిశుద్ధమైన యాజక సమూహం అని మనం అంటాం. అదే మాటలు ఇజ్రాయెల్ దేశం కూడా వాడబడింది. ఒకసారి అది చదువుదామా? నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు బ్రదర్. నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు. అలాగే దీని తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పము. వాళ్ళు పరిశుద్ధులు అని దేవుడు వాళ్ళని రక్షించలేదు, కానీ
పరిశుద్ధమైన జనాంగంగా ఉండుటకు దేవుడు రక్షించాడు. అలాగే మనం 1 పేతురు 2:9 కూడా చదువుకుందాం. క్రైస్తవులకు కూడా ఇవ్వబడిన టైటిల్స్ ఏంటి మనం చూద్దాం. ఓకే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడి సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా మ్యాచ్ అవుతుంది చూడండి. ఇజ్రాయెల్ దేశంకి వాడబడిన టైటిల్స్ ఎలాగ క్రైస్తవులకు కూడా వాడబడుతుందో, ఎలాగ మ్యాచ్ అవుతుందో, ఎంత తేటగా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయో మనం చూసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మామూలుగా పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫన్ని ఆ మాటలు పలికేటట్లు చేయలేదండి. ఆయన సనద్రిని సభలో నించొని సాక్ష్యం పంచుకునే సమయంలో ఇజ్రాయెల్ దేశంని ఆయన ఎలాగైనా వర్ణించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఏ మాట వాడాడంటే ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు అరణ్యంలో ఉన్న సంఘము అని అన్నాడు. ఆ సంఘము అనే మాట ఎందుకు ఇజ్రాయెల్ దేశం వాడబడిందంటే ఇజ్రాయెల్ దేశము సంఘం మధ్యన ఎన్నో పోలికలు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి. సో వాళ్ళు పరిశుద్ధులని దేవుడు రక్షించలేదు, కానీ పరిశుద్ధులుగా వాళ్ళు ఉండుటకు వాళ్ళని రక్షించాడు. సో he selected them, he saved them and he has sanctified them. దాని తర్వాత ఆయన నిబంధన కుదిరించుకున్నాడు. ఇది ఎటువంటి సంబంధము అని అంటే సదాకాలం కలిగి ఉండే సంబంధం, విడిచిపెట్టే సంబంధం కాదు. నిబంధన అంటే ఆల్వేస్ ఇస్ బిట్వీన్ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నిబంధన అండ్ కాంట్రాక్ట్ మధ్యన వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. ఎందుకంటే covenant also starts with letter C and contract also starts with letter C. So we should know the difference between a contract and a covenant. Contract is always between two parties of same status. నా దగ్గర భూమి ఉంది, శ్రీకాంత్ బ్రదర్ దగ్గర భూమి డెవలప్ చేయటకు నైపుణ్యం ఉంది, స్తోమత ఉంది అంటే మా ఇద్దరి మధ్యన నిబంధన జరగదు, కానీ కాంట్రాక్ట్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ టూ పార్టీస్ ఆఫ్ సేమ్ స్టేటస్. కానీ నిబంధన ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక భర్త దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తాడు, ఏమనంటే బలహీనమైన ఘటం నా భార్యని చివరి గడియ వరకు సంరక్షిస్తాను, పోషిస్తాను. అందుకే పెళ్లిని లేఖనము నిబంధనగా వర్ణిస్తుంది, కానీ ఒక ఒప్పందంగా అది వర్ణించదు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. మలాకీ గ్రంథం 2:14 చదవండి బ్రదర్. మలాకీ గ్రంథం 2:14. అది ఎందుకని మీరు అడగ్గా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, పెళ్లిని లేఖనం ఏ మాట వాడి వర్ణిస్తుంది? ఒప్పందమా, నిబంధననా? మీరే చెప్పాలి. నిబంధన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో పెళ్లి అనేటప్పటికీ, పెళ్లి చేసుకునేటప్పుడు ఒక గుర్తు కూడా ఉంటుంది, అవునా? మన భారతదేశంలో మంగళసూత్రం ఉండొచ్చు, వెస్ట్రన్ కంట్రీస్లో రింగ్స్ ఉండొచ్చు, ఏదో ఒక గుర్తు అనేది ఉంటుంది. సో ఇజ్రాయేలీలకి దేవుడు ఒక శరీరంలో ఒక గుర్తు ఉండాలని కోరుకున్నాడు. అదేంటంటే సున్నతి. మనం ఆదికాండం 17వ మనం చదివితే ప్రతి యూదుడు 8వ దినం సున్నతి చేయబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పాత నిబంధన కాలంలోనే ఉన్నారు, ఇంకా శిలువ మరణం పొందలేదు, మనం కృపాయుగంకి ఇంకా అడుగు పెట్టలేదు. ఆ సమయంలో ప్రభువారు కూడా సున్నతి పొందారు 8వ దినం అని మనం చదువుకోవచ్చు. సో సున్నతి అది శరీరంలో ఉన్న ఒక గుర్తు. దేవుడు ఇజ్రాయేలీల మధ్యన ఉన్న సంబంధంకి అది గుర్తు. అయితే మనకేం గుర్తు? ఒకసారి చదువుకుందామా? 2 కొరింథీ 1:22. దేవుడు మన మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదువుదామా? 2 కొరింథీ 1:22. 2 కొరింథీ 1:22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఇది హృదయంలో పొందిన సున్నతి అని రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో పౌలు భక్తుడు వర్ణిస్తున్నాడు. అది కూడా మనం చదువుతామా? ఇది హృదయంలో జరిగే సున్నతి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునిదే కాని అక్షరం వల్ల కలుగునది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులు హృదయంలో సున్నతి పొందుతున్నారు. పాస్టర్ గారు ఎక్కడుంది ఆ లేఖన భాగం అని మిమ్మల్ని అడిగితే ఎవరన్నా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చూపించాలి. అలాగే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. మనం ఎప్పుడు క్రైస్తవులమై ఉంటాము. ఇప్పుడు యూదులకి ఆ శరీరంలో ఉన్న ఒక చిన్న గాయం ఇన్ కోట్స్, అది గుర్తు దేవునితో వాళ్ళ సంబంధము కలిగి ఉన్నారు అని. మనం ఎప్పుడు క్రైస్తవులంగా మారు మనసు పొందుతామో జాగ్రత్తగా వినండి, మనము లోకంకి శత్రులం అయిపోతాం. సాతాన్ని వెంబడించే వాళ్ళకి మనం శత్రులం అయిపోతాం. ఇప్పుడు వాళ్ళు మనల్ని నానా హింసలు పెడతారు. అప్పుడప్పుడు శారీరక దెబ్బలు ఉంటాయి, అప్పుడప్పుడు మానసిక దెబ్బలు ఉంటాయి, అప్పుడప్పుడు సామాజిక దెబ్బలు ఉంటాయి, అప్పుడప్పుడు ఆత్మిక దెబ్బలు ఉంటాయి. ఇదంతా కూడా మనం తింటాం. అందుకే గలితీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి, గలితీలకు రాసిన పత్రిక ఎందుకు రాయబడింది అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఏమనంటే పౌలు బర్నబా మొదటి ఆత్మిక దండయాత్రలో 4 సంఘాలు 4 పట్టణాల్లో ఇకోనియం, ఆంతియోక్, లిస్ట్రా, డర్బీలో స్థాపించి వచ్చేసిన తర్వాత అక్కడ అబద్ధ బోధకులు దూరి మీరు యూదుల ఆచారాలన్నీ కూడా మరి పాటించాలి, శారీరక సున్నతి మరి మీరు పొందాలి అని బలవంతం చేశారు. అప్పుడు గలితీలకు రాసిన పత్రిక రాయబడింది. అప్పుడు పౌలు భక్తుడు సూటిగా వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే, ఆత్మని మీరు ఎప్పుడు పొందితిరి? మీరు యూదుల ఆచారాన్ని పాటించినప్పుడా లేకపోతే యేసుని నమ్మినప్పుడా అని చెప్తూ క్లైమాక్స్కి తీసుకొని వెళ్తాడు. క్లైమాక్స్కి ఎక్కడ తీసుకొని వెళ్తాడు అంటే 6వ అధ్యాయం 14 నుంచి 17, అదే చివరి అధ్యాయంలో. ఆ 14వ అధ్యాయం నేను విడిగా చదివిస్తాను, కానీ మొదట్లో 17వ అధ్యాయం మనం చదువుతాం. 17వ అధ్యాయం మనం చదువుతాం. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 5 సార్లు కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు పౌలు భక్తుడు తిన్నాడు యేసు కొరకు నిలిచి ఉంటే. ఇంకా మానసిక వేదనలకి గురి అయ్యాడు, మానసిక గాయములు ఆయన మనసులో ఉన్నాయి. అదండి ఒకవైపున మనము దేవునితో నిబంధనలతో కూడిన సంబంధం కలిగి ఉన్నాం. శరీరంలో బహుశా యూదులు పొందే ఒక గాయం ఇన్ కోర్స్ లెక్క లేకుండా ఉండొచ్చు, కానీ పౌలు భక్తుడు గలితీలకు రాసిన పత్రికలో ఏమని అంటున్నాడంటే, నా శరీరంలో గాయములు ఉన్నాయి, ఇది దేవుడు నా మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు అని అంటున్నాడు. ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడంట? అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం 11వ అధ్యాయం చదివితే 5 సార్లు 39 కొరడా దెబ్బలు అయినా తిన్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే ప్రతి క్రైస్తవుడు బహుశా ఈ కాలంలో కొరడా దెబ్బలు తినకుండా ఉండొచ్చేమో, కానీ మానసిక గాయములకి గురి అవుతూ ఉంటాడు. సో అదంతా కూడా రుజువుపరుస్తున్నది మనం దేవునితో ఒక నిబంధనతో కూడిన సంబంధము కలిగి ఉన్నాం. ఇదంతా ఈ శ్రమలంతా వచ్చినప్పుడు ఎలాగ మనం ఓచుకోగలుగుతున్నాము? పరిశుద్ధాత్మ ఆనందం మన హృదయంలో ఉంది కాబట్టి, జీవజలం మన హృదయంలో పొల్లుతుంది కాబట్టి. అందుకే ఒక క్రైస్తవుడు చక్కగా క్రైస్తవ జీవితంని వర్ణించాడు. ఏమని అన్నాడంటే, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్ అని అన్నాడు. అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. బయట నుంచి ఒత్తిడి, లోపల పరలోక ఆనందం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎన్నో పోలికలు మనకు కనిపిస్తున్నాయి. సెలెక్టెడ్, సేవ్డ్, శాంక్టిఫైడ్, ష్యూరిటీ. ఇప్పుడు మనం సింబల్స్కి వద్దాం. సింబల్స్ ఏంటంటే, మరి నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. సీనాయి కొండ దగ్గర దేవుడు మోషేని నిబంధన మందసంని తయారు చేయటకు చెప్పాడు. అంటే సీనాయి కొండ దగ్గర చేయబడిన ఆ నిబంధనకి గుర్తు యూదులకి దేవుని మధ్యన శారీరక గుర్తు సున్నతి. అలాగే సామాజిక గుర్తు ఏంటి? సామాజిక గుర్తు ఏంటి అని అంటే, నిబంధన మందసంని వాళ్ళు తయారు చేయాలి. దాంట్లో 10 ఆజ్ఞలను పెట్టాలి. ఆరోను కర్ర ఏది చిగురించిందో అది పెట్టాలి. ఒక గిన్నెలో మన్నా పెట్టాలి. ఇదంతా కూడా నిబంధన మందసం లోపల పెట్టాలి. ఇప్పుడు క్రైస్తవులకి ఆల్రెడీ
ఆత్మిక హృదయంలో సున్నతి జరిగింది. అది నిబంధనకి గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం లోపల నివసిస్తున్నాడు. అది లోపల నిబంధనకి గుర్తు. బయట దేవుడు క్రైస్తవుల మధ్యన నిబంధనకి ఏం గుర్తయి ఉన్నది? నిబంధన మందసం ఏం సూచిస్తుంది కొత్త నిబంధనలో? అదే గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది సామాజికంగా బయట ఫిజికల్ గా కనిపించే నిబంధనకి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోపల అందరు బట్టలు వేసుకొని ఉంటారు, కనిపించదు శరీరంలో ఉన్న గాయం, శారీరక సున్నతి. అలాగే మన హృదయం లోపల జరిగే సున్నతి ఎవరికి కనిపించదు. అలాగే లోపల సున్నతికి ఒక గుర్తుంది యూదులకి, క్రైస్తవులు కూడా లోపల సున్నతికి ఒక గుర్తుంది. బయట నిబంధనకి గుర్తు నిబంధన మందసం. బయట క్రైస్తవులు దేవుని మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు సిల్వ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో సిల్వ తప్పితే నేను దేని బట్టి అతిశయించను అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే ఆ సిల్వ ద్వారానే దేవునితో మనం సమాధానం పడవచ్చు. ఇంకా వేరే ఏ మార్గము లేదు. ఇంకా ఇప్పుడు లెంటన్ సీజన్ కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. అందరికీ కూడా తెలుసు, గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, కాలము సంపూర్ణమైనప్పుడే కుమారుడు వచ్చాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నిబంధన మందసంని యూదులు ఎలాగ తీసుకొని వెళ్ళాలంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎద్దుల బండిలో తీసుకొని వెళ్ళాలా, లేకపోతే కోహాతీలు దాన్ని మోయాలా? కోహాతీలు దాన్ని మోయాలి. కోహాతీలు అంటే లెవికి 3 కుమారులు ఉన్నారు, మెరారి, గెర్షోను, కోహాత్. సో కోహాతు కుటుంబంకి చెందిన యాజకులే నిబంధన మందసంని మోయాలి. దాన్ని ఎద్దుల బండిలో తీసుకెళ్ళడానికి వీల్లేదు. అందుకే ఒకసారి నేను ఈ వాక్య భాగం చదివిస్తాను. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎస్. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణలన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయవలెను. కోహాతీలు భుజం మీద మోయాలి. అలాగే మనం గమనిస్తే 12 యూదుల గోత్రాల నాయకులు తీసుకొని వచ్చి ఎద్దుల బండిలు అలాగే ఎద్దులని మోషేకిస్తున్నారు. ఎన్ని ఎద్దులను ఇచ్చారు, ఎన్ని ఎద్దుల బండిలను ఇచ్చారు అని అంటే 12 ఎద్దులు 6 ఎద్దుల బండిని ఇస్తున్నారు. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. దాన్ని ఎలాగ పంచి పెడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడ బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. ఇప్పుడు ఎలాగ పంచి పెడతాడు మోషే? కోహాతీలకి ఏమి ఇయ్యడు, గెర్షోనీలకి మెరారీలకి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో ఉన్న వేరే వస్తువులు, గుడారం ఉంది, అలాగే ఇతడి బలిపీఠం ఉంది, గంగాలం ఉంది, దాన్ని ఎద్దుల బండిలో తీసుకొని వెళ్ళాలి. సో కోహాతీలకి ఏమి ఇవ్వట్లేదు. ఒకసారి ఆ వాక్య భాగం చదువుదామా? సంఖ్యాకాండం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం చదవండి బ్రదర్. ఎస్. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చెయ్యు మెరారీలకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఏమీయో ఇవ్వలేదు. ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని గనక వారికి వాహనములు నియమింపబడలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు కూడా ఒక పొరపాటు చేస్తున్నాడు. ఆయన రాజు అయిపోయిన తర్వాత ఆయన చేసిన ఒక పెద్ద పొరపాటు, మంచి ఉద్దేశమే కానీ పొరపాటు ఏంటంటే, అరే ఫిలిస్తీన్లు నిబంధన మందసంని ఎద్దుల బండిలో పంపించారు కదా, నేను కూడా ఎద్దుల బండిలో తీసుకొని వస్తాను యెరూషలేంకి నిబంధన మందసంని అనుకొని తీసుకొని వచ్చినప్పుడు దేవుని ఉగ్రత దావీదు మీద, అక్కడున్న యాజకుల మీద,
ప్రజల మీద వచ్చింది. ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతము, బ్రదర్ ఒకసారి చదవండి. మొదటి దినవృత్తాంతం 15వ అధ్యాయం 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇజ్రాయిల్ల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చెయ్యక ఉండుట చేతను ఆయన మనలో నాశనము కలగచేసెను. నాశనం కలగజేశాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ లోకంని పరిపాలించిన రాజ్యంలో సమయం అనుసారంగా మనం చూస్తే మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోను, దాని తర్వాత మాధ్యపార్షికులు, దాని తర్వాత గ్రీకులు, 6వ రాజ్యము రోమా రాజ్యం. చాలా ఇంపార్టెంట్ పాయింట్కి నేను వస్తున్నాను. 6వ రాజ్యము రోమా రాజ్యం. మొదటి 5 రాజ్యములు లోకంని పరిపాలించినప్పుడు శిల్వ మరణం అనే శిక్ష రాలేదు. ఓన్లీ రోమిలు లోకంని పరిపాలించినప్పుడు శిల్వ మరణం అనే శిక్ష విధించడం స్టార్ట్ చేశారు. అది ఎంత భయంకరమైన మరణము అని అంటే, ఆ మరణంకి అప్పచెప్పబడిన నేరస్తుడు ఎంత నొప్పికి గురి అవుతాడు అని అంటే, వేరే వాళ్ళు నేరస్తులు అటువంటి నేరం చేయటకు వాళ్ళకి ఇంకా ధైర్యం చాలకూడదు అని రోమిలు నిర్ణయించుకున్నారు. అలాగే రోమా రాజ్యంకి విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే శిల్వ మరణంకి అప్పచెప్తాం వాళ్ళని. ఆ భయంకరమైన నొప్పికి గురి అయిన వాళ్ళని చూసి రోమా రాజ్యంకి విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేయడానికి ఒకసారి కాదు 10 సార్లు ఆలోచించాలి. అందుకు ఆ భయంకరమైన మరణంని తీసుకొని వచ్చారు. ఆ మరణంలో ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, శిల్వ మరణంకి అప్పచెప్పబడిన వ్యక్తి ఏం చేయబడాలో అది నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆయన సిల్వ మోసుకొని వెళ్ళాలి. ఎక్కడ ఆయన సిల్వ వేయబడతాడో ఆయన మోసుకొని వెళ్ళాలి. అది చట్టం. ప్లీజ్ గో ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ క్రూసిఫిక్షన్. మీకు ఇదంతా కూడా డీటెయిల్స్ ఉంటాయి. హౌ క్రూసిఫిక్షన్ స్టార్టెడ్, వాట్ ఈస్ ద సిస్టమ్ యూస్, వాట్ ఈస్ ద లాస్ అలైడ్ విత్ క్రూసిఫిక్షన్ అనేది అన్ని కూడా మనకు వివరాలు దొరుకుతాయి. జాగ్రత్త వినండి. సిల్వ శిక్షకి అప్పజెప్పబడిన వ్యక్తి ఆయన సిల్వ మోసుకొని వెళ్ళాలి. ఆ మోసుకొని వెళ్ళే ముందు ఆయన కొరడా దెబ్బలు తినాలి. ఎందుకు? దున్నబడిన వీపుతో ఆయన సిల్వ మోసే సమయంలో ఆయన నొప్పి ఇంకా పెరుగుతుంది. ఆయన నొప్పి పెరుగుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎక్కడుంది ఆ వాక్య భాగం? ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. వాళ్ళ మాటలు విని సిల్వకి అప్పచెప్పేసాను అని ఉందా, లేకపోతే కొరడా దెబ్బలు కొట్టి తర్వాత అప్పచెప్పాను అని రాయబడి ఉందా? మీరే చెప్పండి నాకు. కొరడా దెబ్బలు కొట్టి. ఎందుకు? చట్టం ఏం చెప్తుంది ఆ కాలంలో? రోమా చట్టం ఏం చెప్తుంది అని అంటే, సిల్వ మరణంకి అప్పచెప్పబడిన వ్యక్తి ఆయనే సిల్వ మోసుకొని వెళ్ళాలి. ఇంకా కొరడా దెబ్బలు తిన్న తర్వాత మోసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నొప్పి ఇంకా పెరగాలి. దున్నబడిన వీపుతో ఆయన మోసుకొని వెళ్తే ఆయన నొప్పి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యేసుక్రీస్తు ప్రభు వారు, జాగ్రత్తగా వినండి, ఈ లెంటన్ సీజన్లో మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనం నూతనపరచుకోవాలి. ఎప్పుడు రుణము, ప్రేమ నూతనపరచబడుతుందంటే నా కొరకు ఎంత త్యాగం నా ప్రభు చేశాడనే విషయము నేను అర్థం చేసుకుంటే నా హృదయంలో ప్రభువారి పట్ల రుణం, ప్రేమ నూతనపరచబడుతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు పొందిన కొరడా దెబ్బలు 39 మాత్రమే కాదండి. యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా 39 కొరడా దెబ్బలే కొట్టాలి. ద్వితోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం చదవండి బ్రదర్. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినడలా మీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనపడనేమో. 40 కంటే ఎక్కువ కొట్టకూడదు, అంటే 39 కొట్టాలి. కానీ రోమా చట్టం ఏం చెప్తుంది? ఒక సిల్వ మరణంకి అప్పచెప్పబడిన వ్యక్తి, జాగ్రత్తగా వినండి, సిల్వ మరణంకి అప్పచెప్పబడిన వ్యక్తి కొరడా దెబ్బలు తిన్నప్పుడు శతాధిపతి పక్కన నించొని ఉంటాడు. ఇంకా కొట్టండి అని చెప్తుంటాడు. ఎప్పుడు వరకు కొట్టండి అని చెప్తుంటాడంటే ఆయనకి సిల్వ మోయటకు కొంచెం శక్తి ఉంటే చాలు, అంతవరకు కొరడా దెబ్బలు కొట్టిస్తాడు. సో యేసుక్రీస్తు ప్రభు జస్ట్ 39 కొరడా దెబ్బలు తినలేదండి, దానికంటే ఎక్కువ తిన్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 39 కాదు, దానికంటే ఎక్కువ. దున్నబడిన వీపుతో ఎలాగా కోహాతీలు నిబంధన మందసంని మోసుకొని వెళ్ళారో,
ఏ నిబంధన మందసం దేవుడు యూదుల మధ్యన నిబంధనకి గుర్తుగా ఉందో, క్రైస్తవులు అలాగే దేవుని మధ్యన నిబంధనకి గుర్తు సిలువని నా యేసు, నా యాజకుడైన యేసు, నా ప్రధాన యాజకుడైన యేసు మోసుకొని వెళ్ళాడు. అమ్మా దివ్య, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ మా. ఇక్కడ చూడండి, నా యేసు చూడండి, కొడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం ధరించుకొని, ఇప్పుడు ఎలాగ కోహాతి, లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూపించమ్మా, ఎలాగ కోహాతీలు నిబంధన మందసంని వాళ్ళ భుజం మీద మోసుకొని వెళ్ళాలో, అలాగే నా యేసు ఆయన భుజం మీద కొళ్ళా దెబ్బలు తిన్న తర్వాత దేవుడు క్రైస్తవుల మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు సిల్వని మోసుకొని వెళ్తున్నాడు. లుక్ ఎట్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ క్రిస్టియన్స్. అదే నేను చెప్పాను. ఇప్పుడు మరి జాగ్రత్తగా వినండి, ఈ మాట మీరు బైబిల్స్లో అండర్లైన్ చేసుకోవాలి. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి బ్రదర్. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం బైబిల్స్లో మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఓకే. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణము సంపూర్ణమైనప్పుడు, జాగ్రత్తగా వినండి, కాలము సంపూర్ణమైనప్పుడు, ఐగుప్తు ఈ లోకంని పరిపాలించే సమయంలోన్నా, అషూర్లు పరిపాలించిన సమయంలోన్నా, బాబిలోన్ పరిపాలించిన సమయంలోన్నా, మాదీయ పారసీకులు పరిపాలించిన సమయంలోన్నా, అలాగే గ్రీకులు పరిపాలించిన సమయంలోన్నా యేసు రాలేదు. ఎందుకంటే శిల్వ మరణం అనే శిక్ష అప్పటికి విధించబడలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? శిల్వ మరణం ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయంలో. ఎందుకంటే నా యాజకుడైన యేసు నాకు దేవుడి మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు సిల్వని ఆయన భుజం మీద మోసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. చాలాసార్లు క్రైస్తవులు బైబిల్ సరిగా చదవకుండా దేని వలన పాపం వచ్చింది ఈదేన్ తోటలో అని అంటే పండు వలన అని అంటారు. కాదు, మ్రాను వలన. ఒకసారి మనం చదువుదామా? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ క్లియర్గా అక్కడ రాయబడి ఉన్నది. పండు వలన రాలేదు పాపం. ఏది ఆకర్షణీయంగా ఉండింది? ఆదాం అవ్వకి. ఒకసారి చూద్దాం, 3వ అధ్యాయం 6వ వచనం ఆదికాండం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉన్నట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన, అతను కూడా తినను. వృక్షము ఆకర్షణీయంగా ఉండిందా లేకపోతే పండు ఆకర్షణీయంగా ఉండిందా? వృక్షము. వృక్షము. సో జాగ్రత్తగా వినండి, ఇప్పుడు పాపము లోకం లోపల ప్రవేశించిందంటే ఒక వృక్షము సాతాన్ చేతిలో వాడబడింది అని అంటే చరిత్రలో ఇంకొక వృక్షము దేవుని చేత వాడబడుతున్నది. దాని వలన రక్షణ వస్తున్నది. మొదటి ఆదాం వలన ఒక వృక్షం దగ్గర అవిధేయత చేత పాపం ఈ లోకంలో ప్రవేశించిందంటే రక్షణ కడబడి ఆదాము దేవుని చేత వాడబడేటప్పుడు ఇంకొక వృక్షం దగ్గర విధేయత చూపించాడు కాబట్టి రక్షణ వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, రోమా రాజ్యము శిల్వ మరణము ఇంట్రడ్యూస్ చేసే వరకు కుమారుడు రావడానికి వీలు లేదు. అందుకే కాలం పరిపూర్ణమైనప్పుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తున్నాను. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తు లోకంని పరిపాలించిన సమయంలోన్నా, అషూర్లు పరిపాలించిన సమయంలోన్నా, అలాగే బాబిలోన్ వాళ్ళు లోకంని పరిపాలించిన సమయంలోన్నా, మాదీయ పారసీకులు లోకంని పరిపాలించిన సమయంలో, గ్రీకులు ఈ లోకంని పరిపాలించిన సమయంలో వచ్చుంటే ఆయన సిల్వని భుజం మీద మోసుకొని వెళ్ళడానికి వీలవుతుందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు. సిల్వ మరణం పొందడానికి వీలవుతుందా? ఒక మ్రాను చేత రక్షణ వచ్చేటట్లు దేవుని కార్యం ముగించుటకు వీలవుతుందా? లేదు. వీలు కాదు. కాలము పరిపూర్ణమైనప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? బికాస్ దిస్ ఇస్ లెంటన్ సీజన్, మనం ఇంత లోతులో వెళ్తున్నాం. ఇజ్రాయేలు క్రైస్తవుల మధ్యన ఉన్న అనేక పోలికల్లో ఒక పోలిక ఏంటంటే అక్కడ యూదులు దేవుని మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు నిబంధన మందసంని యాజకులు కోహాతీలు మోసుకొని వెళ్ళాలి. ఇక్కడ మన యాజకుడైన యేసు ఆయన భుజం మీద దేవుడు క్రైస్తవుల మధ్యన ఉన్న నిబంధనకు గుర్తు సిల్వని మోసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కూడా 39 కొరడా దెబ్బలు తిని కాదండి, దానికంటే ఎక్కువ కొరడా దెబ్బలు తిన్న తర్వాత.
I'm closing here now. Yeah, Divya, let's go back to the previous slide. Let us look at the S's we have covered. Selected, saved, sanctified, surety, symbols. Symbols అంటే నిబంధనకి గుర్తు. అండ్ షోల్డర్స్, ఎక్కడ దాన్ని మోసుకొని వెళ్ళాలి అని అంటే భుజం మీద మోసుకొని వెళ్ళాలి. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోరు బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో ఇద్దరు బిషప్స్ తండ్రి ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతున్నారు. ఈ సమయంలో తండ్రి ఎవరెవరు వేదిక మీద వచ్చి ఉన్నారో తండ్రి, వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి. కానీ ఎంతో ఆసక్తితో, వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలి, ఎంతో సాత్వికంతో మేము ఎన్నో నేర్చుకోవాలని వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుల్ని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు ఏమేమి నేర్పించారో మేము తోడు క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. మీరు తండ్రి పొందిన శ్రమలు, దాన్ని బట్టి మా హృదయాల్లో రుణము, ప్రేమని నూతనపరచుకునేటట్లు కూడా మీ కృప చూపించండి. వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓవర్ టు బిషప్ సింగం గారు. Yes, sir. Thank you very much. Thank you very much, Suresh garu. Thank you very much, sir. నేను కొంచెం ఒక ఫోన్ కాల్ అటెండ్ అయి ఉంటుంది, ఇంపార్టెంట్. బట్ ఎనీవే, సుందర్ బాలన, వెల్కమ్ ఫ్రమ్ కేరళ, ఫ్రమ్ కోయంబత్తూర్. కోయంబత్తూర్. సారీ, ఐ కేమ్ యాజ్ యూజువల్ 6 కి వచ్చాను నేను. ఐ బట్ టువర్డ్ ది ఎండ్ ఐ కాట్ అప్. కొన్ని పాయింట్స్ చాలా చక్కగా తీసుకున్నా. సో ప్రైజ్ గాడ్. యా, ఐ లెర్న్డ్ ఇట్. కొన్ని మంచిగా నిబంధన, కాంట్రాక్ట్, ఇట్స్ నాట్ ఏ కాంట్రాక్ట్ బట్ ఏ కవెనెంట్ అని. యా, థ్యాంక్ యూ సురేష్ అన్న ఫర్ గివింగ్ గ్రేట్ థింగ్. ఐ విల్ గో బ్యాక్, మళ్ళీ ఒకసారి చూస్తాను యూట్యూబ్ లో. ఐ గెట్ వాట్ ఆల్ యూ టాట్. ఫస్ట్ పార్ట్ నేను అటెండ్ అయ్యాను బాగానే. సో కొంచెం సెకండ్ పార్ట్ లోపల నాకు ఇంపార్టెంట్ కాల్ వెళ్ళిపోయింది. ఎనీవే, ఫస్ట్ పార్ట్ చెప్పండి, నేను సెకండ్ పార్ట్ చెప్తాను. అద్భుతమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఉచితంగా ఇవ్వబడినటువంటిది. మరి బాప్తిస్మము, తర్వాత మొదట యూదులు మారు మనసు పొందిన విషయము, తర్వాత ఇశ్రాయేల్ దేశమును వర్ణించిన పదం అరణ్యంలో ఉన్న సంఘం అని, ఆ తర్వాత కొరింథీలో రాసినటువంటి విషయం ఇజ్రాయెల్ ఎన్నిక విధానం, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువైన యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు అనేటువంటి మాట ఈరోజు మనకు వర్తిస్తుంది. చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది చర్చ్ ఈరోజు. దేశంలో అంతటా కూడా సంఘం అంతా కూడా కృంగిపోతా ఉంది, క్షీణించిపోతా ఉంది. ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాం కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చాలా విభాగాలు విభజించబడతా ఉన్నాం. రోజు రోజుకి ఇంకా దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎన్నిక కాబడినటువంటి విధానం అనేది కృప అనేటువంటిది జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం. కనుక మీ తండ్రులకు చేసిన ప్రమాణ ప్రకారము మిమ్మల్ని ఫరో చేతులు విడిపించి కాపాడినప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ప్రజెంట్ కాంటెక్స్ట్ లో ఇశ్రాయేలులను పోలినటువంటి మనము కూడా చాలా కృప ద్వారా రక్షించబడ్డాం. కాబట్టి కొద్దిమందిగా ఉన్నప్పటికీ ఈ దేశంలో మనం కొద్దిమందిగా మైన్యూట్ మైనారిటీగా ఉన్నప్పటికీ కూడా ఆయన కాపాడుతాడు, కాపాడుతున్నాడు, కాపాడబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఆ దాంట్లో తెలుసుకున్న తర్వాత, విద్య లేని పామరులు అని అంటే నా దృష్టిలో నాట్ అన్ఎడ్యుకేటెడ్, నా దృష్టిలో పీపుల్ హు హావ్ నో విజ్డమ్, పీపుల్ హు హావ్ నో విజ్డమ్. దేవుని జ్ఞానము బిషప్ గారు వాయిస్ వినిపిస్తుందా? బిషప్ గారు వాయిస్. నో. బిషప్ గారు మ్యూట్లో వెళ్ళిపోయినట్టున్నారు, ఏదో డిస్కనెక్ట్ అయ్యారు. అయితే పవర్ కట్ వచ్చింది సార్. తర్వాత దేవుని ఏ శరీరంలో దేవుని ఎదుటగా సిగ్గుపరచటకు, లోకంలో వెర్రివారిని జ్ఞానులను సిగ్గుపరచటకు. ఇప్పుడు మనమందరం కూడా మరి వెర్రివారమా జ్ఞానులమా అనేది మనం కొంచెం చూసుకోవాలి సార్. మరి సుందరపాలన మనం అందరం వెర్రివారం అనే
నేనైతే అనుకుంటా ఉన్నాను. వెరివారమే. మనందరం వెర్రివారమే. సో రక్షణ పొందే ముందు దేవుని జ్ఞానం పొందే ముందు మనమంతా వెరివాడమే, చీకట్లో ఉన్నాము. ఇప్పుడు జ్ఞానులముగా ఎంచబడుతున్నాం. సరే, దేవుని కృప. తర్వాత మరి రక్షించబడింది కూడా ఆయన కృప ద్వారా అనేటువంటి విషయాన్ని చూశారు. తర్వాత మన జ్ఞానమును చూసి లోకం ఆశ్చర్యపోద్ది. ఆ జ్ఞానమును పొందుకోవడానికి ఈ సిపిఎం పనిచేస్తుంది. ఈ సిపిఎం వేదిక నిలబడుతున్నాను కాబట్టి జ్ఞానమును సంపాదించుకునేటువంటి దిశగా కొంచెం పెద్ద హృదయాన్ని పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మరి నేటి సంఘమును ఇశ్రాయేలు దేశంతో మరి పోల్చి చెప్పారు సురేష్ గారు. మరి ఆయన జ్ఞానము ఉన్నది, ఆయన జ్ఞానము మరి మనకు ఉన్నదని ఆయన కృప ద్వారా ఎంచబడ్డా. నిర్గమ 13 చెప్పిన 3వ వచనం బిషప్ గారు మరి మ్యూట్ లో మన అనుభవం ద్వారానే తెలుసుకోగలుగుతా ఉన్నాం. సో ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫియర్లెస్ అయిపోతాము. తర్వాత ఫుల్ ఆఫ్ పీస్ అవుతాము, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తో నింపబడతాము. ఎందుకంటే అటువంటి కృప మనకు దొరికినటువంటిది ఎక్స్ట్రా ఆర్డినరీ గ్రేస్. అది ఎక్స్ట్రా ఆర్డినరీ గ్రేస్ అంటే ఎక్స్ట్రా పవర్, ఎక్స్ట్రా మైలేజ్, ఎక్స్ట్రా హ్యాపీనెస్, ఎక్స్ట్రా పీస్, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్, అంతా ఎక్స్ట్రానే, పవర్ఫుల్ గా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి మనకి ఇచ్చిన అన్ని కూడా 2.0 కాదు, ఇంకా ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటాం అన్ని పెట్టుకోవాలి మనం. ఎందుకంటే అంత గ్రేస్ మన మీద ఉన్నది కాబట్టి రక్షించబడి సేవలో పోతున్నాం. సో ఫస్ట్ పార్ట్ లో వెరీ ఈజీగా నేను గమనించింది ఏంటంటే గ్రేస్ ఆఫ్ గాడ్, అబండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్ మనల్ని రక్షించిందని నేను గమనించాను. ఇంకా మిగతా పార్ట్ నేను కొంచెం మిస్ అయ్యాను, నన్ను మన్నించండి. సో సుందరపాలన కానీ క్రిస్ గారు కానీ సెకండ్ పార్ట్ చెప్పాలని మనవి చేస్తున్నాం. ఫీడ్బ్యాక్ క్రిస్ గారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ముందుగా బిషప్ విల్సన్ సంఘం గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. గురూజీ గారికి నా వందనాలు. మరి ప్యానెల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ గురూజీ, ఎస్, మరి పౌలు మరి చెప్పిన విధంగా మనం గమనిస్తే మరి కొత్త నిబంధనలో మరి ఆయన ఒక మాట అంటారన్నమాట, పూర్వము చెప్పబడినవన్నీ కూడా మనకి బుద్ధి చెప్పడానికి అని అన్నట్టుగా. కాబట్టి అరణ్యంలోని సంఘము మరి ఇప్పుడు సంఘంతో మీరు పోలిస్తూ మరి ఏ విధంగా వారు ఎంచుకోబడినటువంటి విధానము, మనం ఎంచుకోబడిన విధానము, వారు మరి ఎక్కువ సంఖ్య ఉన్నారని కాదు, కానీ వారు చాలా స్వల్ప జనం అని చెప్పి దేవుడు తన కృప చొప్పున వారిని ఎంచుకోవడం జరిగింది. మనం కూడా మరి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీరు లోకరీతిన జ్ఞానులు కానీ గొప్ప వంశము వారు కానీ బలవంతులు కానీ పిలువబడలేదు. కానీ ఎస్, మరి జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో ఉన్న వెర్రి వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి, బలహీనలో ఎన్నిక లేని వారిని తునీకరించడానికి, ఎన్నిక లేని వారిని దేవుడు ఎంచుకున్నాడని ఈ పోలికలో కనుక మనం చూసి ఇది ప్యూర్లీ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క మహాకృప చేత మాత్రమే మనము ఏర్పరచబడ్డాము. మరి ఆయన యొక్క మహాకృపను బట్టి మాత్రమే మనము రక్షించబడ్డాము. అదేవిధంగా పరిశుద్ధ పరిచయ విషయంలో కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. ఎందుకంటే పాత స్వభావమును మరి దేవుడు అక్కడ హెజ్కేల్లో మనం చెప్పినట్లుగా నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు ఇస్తానని చెప్పారు. కాబట్టి ఈనాడు మన క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ లోకం నుంచి మనం విమోచించబడిన తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి ఈ నూతన స్వభావం ఏదైతే ఉన్నదో ఇదే నిజంగా మనకి ఎంతో ఆశీర్వాదకరమైంది. ఖచ్చితంగా దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాము, పరలోకానికి వెళ్తామంటాక ఆ స్వభావమే మనకు ఆధారమై ఉన్నది. ఇక షూరిటీ మనం చూస్తే షూరిటీ 4వ అంశంలో నిబంధన మరియు నిబంధనకి గుర్తు, వారి యొక్క నిబంధన ధర్మశాస్త్రము, దాని యొక్క గుర్తు సున్నతి. మరి కొత్త నిబంధనలో మనకి దేవుడు తన యొక్క కొత్త నిబంధన చేశాడు, ఆత్మను మనకి గుర్తుగా ఇచ్చాడు. అదే శరీరంలో ఉన్నటువంటి ఆయన దెబ్బలు కూడా మనకి గుర్తే. ఎస్, దేవుడికి స్తోత్రం. మరి సింబల్స్ గురించి చెప్తే మరి అరణ్యములో ఏ విధంగా మరి ఆ ప్రత్యక్ష గుడారము, దాని తర్వాత మందసమును, కహాతీయులు ఏ విధంగా మందసమును భుజాల మీద మోయాలో, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి మందసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సిలువను కూడా ఆయన తన భుజాల మీద ఆయన మోసుకున్న సందర్భాన్ని మీరు చెప్పడం జరిగింది. వారికి మందసము మరి గుర్తయితే మనకి ఇక్కడ సిలువ అనేది గుర్తు. వారు మందసం భుజాల మీద మోసుకెళ్లారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన భుజాల మీద ఆయన తన సిలువను మోసుకెళ్తాము. అది కూడా కాలము సంపూర్ణమైనప్పుడు, పర్ఫెక్ట్ టైంలో అన్ని జరగాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా
మరి పూర్వపు రాజుల కాలంలో మరి యేసు ప్రభు రానివ్వకుండా ఖచ్చితంగా సమయము రోమా ప్రభుత్వం వచ్చినప్పుడే ఆయన్ని మరి ఇక్కడికి పంపించడం అనే దాని వెనకాల దేవుడి యొక్క సంకల్పాన్ని మనము గౌరవిస్తూ మరి ఈరోజు ఒక వృక్షం బట్టి మనకి పాపం వచ్చింది, మరొక వృక్షం బట్టి మనకు రక్షణ వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఈ విషయాలు నేను గ్రహించాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బిషప్ గారు ఉన్నారా? ఎస్, మిగతా వాళ్ళు మనోహర్ గారు ఉన్నారు, విజయ్ వినోద్ గారు, మనోహర్ గారు, విజయ్ గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు. యా, మే రిక్వెస్ట్ మనోహర్ గారు, యా స్పీకర్. థ్యాంక్ యూ సార్. వేదికలో ఉన్నటువంటి ప్రతి దైవజనునికి ప్రేమ వందనాలండి. ప్రతి వారం లాగానే అమేజింగ్ అన్నట్లు ఈ వారం నేను పర్సనల్గా నేను నేర్చుకుంది మన ఏర్పాటు వెనకాల ఉన్నటువంటి కారణం. నిజంగా నాకు ఇప్పుడు వరకు కొత్త నిబంధనలో కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారని, ఇదంతా కూడా కొత్త నిబంధనలో నేను చూడగలిగాను. కానీ పాత నిబంధనలో కూడా ద్వితీయోపదేశ కాండంలో కొన్నిసార్లు చదువుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం గ్రహించలేకుండా. కానీ ఈరోజు పాత నిబంధనలో కూడా, అంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్న పాత నిబంధన దాంట్లో కూడా వారు దేవుని కృపచేతనే రక్షించబడి ఉన్నారు, దేవుని కృపచేతనే ఏర్పరచబడి ఉన్నారు అనేది విన్నప్పుడు, ఈ కృప అనేది అనాదిలో నుంచే దేవుని ప్రణాళికగా మన మీద విస్తరిస్తూ ఉందని గ్రహించినప్పుడు చాలా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి సార్. అది వింటున్నప్పుడే మిగతా విషయాలన్నీ కూడా వింటున్నప్పుడు చాలా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. కానీ మొట్టమొదటే ఈ విషయాన్ని, అంటే మనిషి ప్రారంభం నుండే దేవుని కృప ఎంత విస్తారంగా మనిషి ఎడలు ఉంది అని తెలిసినప్పుడు చాలా చాలా అది హార్ట్ టచింగ్ అన్నట్లు. చాలా థ్యాంక్స్ సార్. ప్రతి వారం కూడా దేవుని మీద ప్రేమ అధికమవుతుంది. దీనివల్ల జ్ఞానం ఎక్కువగా, దేవుని జ్ఞానం మీ ద్వారా నేర్చుకోవటాన్ని బట్టి ప్రతి వారం దేవుని మీద ప్రేమ మరింకా అధికమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ మనోహర్ అయ్య గారికి చాలా వందనాలు హృదయపూర్వకంగా. అలాగే ఇందులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన సిపిఎం వేదికకు కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. ఆమేన్, ఆమేన్. యా, థ్యాంక్ యూ. విజయ్ గారు ఫ్రమ్ చెన్నై. సందర్భాలన గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. మా గురూజీ గుడ్ వందనాలు. యాజ్ యూజువల్ యాక్చువల్ గా బిషప్ అన్న గారు, మరి క్రిస్ బ్రదర్ గారు, మరి మనోహర్ గారు, దే కవర్డ్ ఇట్ ఆల్. చాలా మట్టుకు దే హ్యావ్ కవర్డ్ ది ఎంటైర్ రీక్యాప్. కానీ ఒక విషయము, వన్ థింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు, మేబీ ఐల్ టేక్ 1-2 minutes with all elders permission to share a small testimony. ఈ ఒక మాట, విద్య లేని వారిని ఏర్పరచుకొని వారికి ఇస్తానని వాగ్దానం చేసిన జ్ఞానం ఏదైతే మాట ఉంది గురూజీ, అది 200% ఇట్ యాక్చువల్లీ ఇట్ అప్లైస్ టు మై లైఫ్. నేను అనుకున్న, బికాస్ గొప్పతనం కాదు కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ నాట్ అప్రైజింగ్ మై సెల్ఫ్. ఒక వరల్డ్ నంబర్ 1 బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈజ్ నోన్ యాజ్ వరల్డ్ నంబర్ 1 బ్యాంక్. అండ్ ఆ లీస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న నన్ను ఒక చిన్న సైట్ గానే మేనేజర్ గా పంపించిండు అంటే ఐ రియలై దట్ వర్డ్ హ్యాస్ బ్రాట్ మీ టు దిస్ స్టేజ్. ఇంత గొప్ప సాక్ష్యం కన్నా నాకు నా జీవితంలో ఏది అక్కర్లేదు. విద్య లేని వారిని, ఎన్నిక లేని వారిని, త్రోసివేయబడ్డ వారిని, ద గాడ్ చూజెస్ ద పీపుల్, దోస్ హూ ఆర్ యాక్చువల్లీ people who have been rejected by this world. That word has actually touched my heart, Guruji, for today's message. Thank you so much for helping us in our spiritual life. Suresh Manohar gariki, Bishop Ayala gariki, Sundar Palanaki, తోటి దైవజనులకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. వినోద్ గారు, వినోద్ కుమార్. యా, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. స్తోత్రం. సురేష్ అయ్య గారికి ప్రత్యేకించి వందనాలు. మరి వారు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి రిమైండ్ చేస్తూ ఉంటారు. నిజంగా అంత అవసరం లేదు, కానీ కొన్ని పనులను బట్టి మధ్య మధ్యలో మిస్ అయిపోతున్నాను. బట్ టుడే ఇట్ వాస్ వండర్ఫుల్. ఎందుకనంటే కృప గురించి చెప్తూ ఇప్పుడు సెలెక్టెడ్, సేవ్డ్, సింబల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అయ్య గారు. సో నాకు ఒక్క మాట గుర్తొచ్చింది. మరి జాన్స్ గాస్పెల్లో మనం చదువుతున్నాం కదా, ఫస్ట్ చాప్టర్లో, ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన.
16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందితిమి. సో నిజంగా ఈ మాట అప్పుడు పాత నిబంధనలో నుంచి మనము గమనిస్తున్నట్లయితే కృపను ఆ కాలంలో మరి పొందుకున్నటువంటి వారిని బట్టి చూస్తే, ఇప్పుడు మనం చూస్తే వారికంటే ఎక్కువగా మనమే పొందుకున్నాం కృప అనేది అర్థమవుతూ ఉన్నది. నిజంగా ఇట్స్ వాస్ వండర్ఫుల్. తర్వాత సంఘాన్ని మరి పోల్చడం అనేటటువంటిది చాలా నిజంగా గ్రేట్ లెసన్ ఇది. సో ఇంకోటి ఆల్రెడీ సుందరపాలన్ గారు చెప్పారు, కాంట్రాక్ట్ కావనెంట్. ఎప్పుడు ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమే అనుకునేవాడిని. ఈరోజు నాకు క్లియర్గా కావనెంట్ ఈజ్ డిఫరెంట్, కాంట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్ అని చాలా బాగా అర్థమైంది. నిజంగా ఆ కృప ఏదైతే ఉందో, నాకు ఈ ఫస్ట్ జాన్స్ గాస్పల్లో వెంటనే కృప వెంబడి కృప పొందుకున్నాం అనే మాట గుర్తొచ్చింది. సో రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ by today's class. Thank you so much, Suresh Sai garu. Thank you all. Thank you, Sundarpalanna. Thank you. Suresh Anna, praise the Lord. Thank you so much. Divya garu unnaru. Divya is traveling, I think. Okay. She helped us in yeah, but I praise God and thank you, Suresh Anna. Once again, I want to say something. ఇది కొత్త నిబంధనలోనే మేము ఇంకా ఉన్నాం, అందరం అక్కడే ఉన్నాం కానీ, బట్ టేకింగ్ ఈవెన్ మైన్యూట్ థింగ్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అనేది అమేజింగ్. అసలు ఎంత పరిశోధన, హౌ మచ్ హోంవర్క్ యూ డూ, నాకు తెలీదు. అంటే ఇంత అసలు చిన్న చిన్న ఆ వృక్షం గురించి చెప్పాలా మేము ఎప్పుడు అంత సీరియస్ గా వీ నెవర్ డివోటెడ్ ఆన్ ఇట్ అండ్ వీ నెవర్ ప్రీచ్డ్ ఆన్ ఇట్. కానీ అగ్రీడ్ అది ఎంత అసలు అమేజింగ్. వృక్షము గురించి సరే, బట్ టేకింగ్ ఎవ్రీ పెట్టి థింగ్, ఈవెన్ ద వర్డ్స్. మీరు ఒక్కోసారి చెప్తారు కదా, ఏ పదం ముందుంది ఏ పదం తర్వాత ఉంది అంటే అదంత అవసరం అనిపిస్తుంది, కానీ మీరు చెప్పిన తర్వాత అదే అవసరం అనిపిస్తుంది. సో ఇట్స్ సో అమేజింగ్, బ్యూటిఫుల్. వాట్ నిజంగా వెర్రివారమైన మాకు దేవుడు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి వందనాలు. సో ఈ ప్రైజ్ గాడ్, చాలా అద్భుతం. సురేష్ అన్న, మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. మీరు ఇంకా స్పష్టంగా మాకే కాదు అనేకులకు వీటిని చెప్పగలిగితే మేము చాలా ధన్యులం అనిపిస్తుంది. క్రిస్టియన్ పీస్ మేకర్స్ ఆర్ రియలీ బ్లెస్డ్ పీపుల్. నిజం చెప్తున్నాను, ఎక్కడ గూగుల్ చేసినా దొరకని సంగతులు వీఆర్ గెటింగ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూ. ఇప్పుడు ఇది ఎట్లుందంటే, బిర్యానీకి సరుకులన్నీ ఉన్నాయి కానీ బిర్యానీ చేయడానికి రాదు మాకు. అన్ని ఉన్నాయి, మటన్ ఉంది, చికెన్ ఉంది, అన్ని ఉన్నాయి కానీ వీ డోంట్ నో వేర్ అండ్ విచ్ క్వాంటిటీ హ్యాస్ టు బి యూజ్డ్ అనేది. అట్లా మీరు యూ టేక్ అవుట్ ఆల్ ది క్రీమ్ తీసి మాకు ఇస్తున్నారు. So we praise God. Thank you so ఈ రోజు నా తండ్రి మరి సురేష్ మనోహర్ గారి గారి ద్వారా నేర్చుకున్నటువంటి సంగతులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి యొక్క నా తండ్రి నా నాయన గొప్ప విషయాలు మాకు రివీల్ చేశావు, మీ దాసుని సిరుచాట్ను మరుగుపరుచుకున్నావు, నీకు స్తోత్రాలు అయ్యా. మరి యొక్క తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానము ప్రభా నా తండ్రి వాక్యానుసారంగా ఇంకను అనేకులకు మేము కూడా తెలియచేయడానికి మాకు సహాయం చేయండి. ఇంకా సిపిఎం ప్లాట్ఫామ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి, సహకరిస్తున్న వారిని కూడా దీవించండి. నా నాయన ఇంకా రావాల్సిన వారిని కూడా మీరే నా తండ్రి మరి నెక్స్ట్ క్లాస్కి సిద్ధపరచమని ప్రత్యేకించి అయ్యా మరి ఈ జూమ్ క్లాస్ ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు బిషప్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా నాయన మరొక వారం మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుతారని మరొక మారు సురేష్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెనయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం క్రిస్టియన్ పీస్ మేకర్స్ కి, బిషప్ గారులకి, సురేష్ అన్నకి, చేరి వచ్చిన గొప్ప దైవజనులందరికీ వారి పరిచర్యలకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.